మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణంతో ఉద్రిక్తలు పరాకాష్ఠకు చేరాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇరాన్ గనుక దాడులు కొనసాగిస్తే ప్రపంచం ఇప్పటి వరకు చూడని రీతిలో అమెరికా ప్రతిదాడి చేస్తుందని హెచ్చరించారు. అటు ఇరాన్ తో ఖమేనీ వారసుడి ఎంపిక కోసం తాత్కాలిక మండలి ఏర్పాటైంది. పార్లమెంట్ స్పీకర్ ఖలీబాఫ్ మాట్లాడుతూ ట్రంప్ నెతన్యాహు తమ రెడ్ లైన్స్ దాటారని తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఖమేనీ మరణం నేపథ్యంలో ఇరాన్ 40 రోజుల సంతాప దినాలను ప్రకటించింది. పరిస్థితి ఎటు దారి తీస్తుందోనని అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణంతో ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇరాన్ గనుక దాడులు కొనసాగిస్తే ప్రపంచం ఇప్పటి వరకు చూడని రీతిలో అమెరికా ప్రతిదాడి చేస్తుందని హెచ్చరించారు. అటు ఇరాన్ లో ఖమేనీ వారసుడి ఎంపిక కోసం తాత్కాలిక మండలి ఏర్పాటైంది. పార్లమెంట్ స్పీకర్ ఖలీబాఫ్ మాట్లాడుతూ ట్రంప్ నెతన్యాహు తమ రెడ్ లైన్స్ దాటారని తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఖమేనీ మరణం నేపథ్యంలో ఇరాన్ 40 రోజుల సంతాప దినాలను ప్రకటించింది. పరిస్థితి ఎటు దారి తీస్తుందనని అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణంతో ఉద్రిక్తలు పరాకాష్ఠకు చేరాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇరాన్ గనుక దాడులు కొనసాగిస్తే ప్రపంచం ఇప్పటి వరకు చూడని రీతిలో అమెరికా ప్రతిదాడి చేస్తుందని హెచ్చరించారు. అటు ఇరాన్ లో ఖమేనీ వారసుడి ఎంపిక కోసం తాత్కాలిక మండలి ఏర్పాటైంది. పార్లమెంట్ స్పీకర్ ఖలీబాఫ్ మాట్లాడుతూ ట్రంప్ నెతన్యాహు తమ రెడ్ లైన్స్ దాటారని తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఖమేనీ మరణం నేపథ్యంలో ఇరాన్ 40 రోజుల సంతాప దినాలను ప్రకటించింది. పరిస్థితి ఎటు దారి తీస్తుందోనని అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శిరీష్, చెప్పండి. వెనెల ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం తర్వాత ఇటు భారతదేశంలో కూడా షియా ముస్లింలు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. ఈ విషయంలో ఇండియా జోక్యం చేసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ వాళ్ళు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. మొదట జమ్మూ కాశ్మీర్లో పెద్ద ఎత్తున ప్రారంభమైన ర్యాలీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోని లక్నోకు వ్యాపించింది. ఇలా దేశంలోని ఒక్కొక్క ప్రాంతాల్లో షియా ముస్లింలు
తమ నేత అంటే ఖమేనీని తమ నేతగా వాళ్ళు భావిస్తున్నారు, తమ మతాధినేతగా కూడా భావిస్తున్న నేపథ్యంలో ఆయన మరణానికి సంతాపం తెలియజేస్తూ ఇజ్రాయెల్ అమెరికా దాడులను వ్యతిరేకిస్తూ వాళ్ళు పెద్ద ఎత్తున ర్యాలీ అనేది కూడా నిర్వహిస్తున్నారు. అసలు ఖమేనీ హత్య ముందుకు ఏం జరిగింది, అంతా ఖచ్చితంగా ఖమేనీని ఎలా హతమార్చారనే దాని గురించి అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ఒక నివేదిక అనేది కూడా వెలువరించడం కూడా జరిగింది. ఖమేనీ హత్యకు ముందు ఒక రహస్య సమావేశం అనేది కూడా జరిగింది. ఇజ్రాయెల్ అమెరికా దాడి ముందు ఈ సమావేశం అనేది కూడా జరిపినట్టుగా రాయిటర్స్ వెల్లడించడం కూడా జరిగింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ తన అత్యున్నత స్థాయి సలహాదారులతోటి ఒక రహస్య సమావేశం అనేది కూడా నిర్వహిస్తున్నట్లుగా కూడా ఇజ్రాయెల్ అమెరికా సంయుక్త దళాలకు ఇటు సమాచారం కూడా అందింది. దీంతో అమెరికా ఇజ్రాయెల్కు సంబంధించిన ఎయిర్ ఫోర్స్ అదేవిధంగా నౌకాదళం రెండు కూడా ముందస్తుగా దాడులాంటివి కూడా ప్రారంభించాయి. సో అమెరికా అధికారుల ప్రకారం ఈ ఆకస్మిక దాడి అనేది కూడా కొనసాగాలంటే ముందు ఖమేనీని లక్ష్యంగా చేసుకోవాల్సి వచ్చిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. లేకపోతే ఆయన సీక్రెట్ స్థలానికి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఎప్పుడైతే అధికారులతోటి సమావేశం అవుతున్నారో ఆ టైమింగు, ఆ సమావేశం జరుగుతున్న ప్రదేశం వీటన్నిటిని కూడా ఖచ్చితంగా అంచనా వేసి అప్పుడు దాడులాంటివి కూడా నిర్వహించినట్లుగా కూడా తెలుస్తోంది. సో మొత్తం మీద కూడా ఈ సమావేశం అనేది కూడా ముందుగానే ఇజ్రాయెల్కు సంబంధించిన గూఢాచారి విభాగం మొసాద్ గుర్తించినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ రాయిటర్స్ వార్తా సంస్థకు అందుతున్న సమాచారం ప్రకారం ఖమేనీ శనివారం సాయంత్రం టెహ్రాన్లో ఒక సమావేశం అనేది కూడా నిర్వహించాల్సి ఉంటుంది. అయితే శనివారం ఉదయమే సమావేశం జరుగుతుందని చెప్పేసి ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ మొసాద్ అనేది కూడా గుర్తించడంతో దాడిని ముందుగానే జరిపినట్లుగా రాయిటర్స్ వార్తా సంస్థ ప్రకటించడం కూడా జరిగింది. అయితే దాడి ప్రారంభమైన వెంటనే టెహ్రాన్లోని ఖమేనీ హై సెక్యూరిటీ సముదాయంగా లక్ష్యంగా చేసుకొని ఈ దాడులంటి కూడా జరిపారు. అయితే ఉపగ్రహ చిత్రాల ప్రకారం ఈ సముదాయం అనేది కూడా పూర్తిగా ధ్వంసమైనట్లుగా కూడా చెప్తున్నారు. 48 ఏళ్ల షియా ధర్మాధిష్ట పాలనలో ఇది కీలక మలుపుగా కూడా అమెరికా ఇజ్రాయెల్కు సంబంధించిన ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా భావిస్తున్నాయి. సో మొత్తం మీద కూడా ఇజ్రాయెల్ ప్రకటన ప్రకారం ఖమేనీతో పాటు పలువురు ఇరాన్కు సంబంధించిన కీలక నేతలు కూడా మరణించినట్లుగా కూడా తెలుస్తోంది. అలీ షామ్కి కహానీ అంటే మాజీ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి, అదేవిధంగా మొహమ్మద్ పరఖ్పూర్ ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్కి సంబంధించిన కమాండర్, వీళ్ళిద్దరూ కూడా ఖమేనీతో పాటు ఉన్నారు. ఖమేనీతో పాటు వీళ్ళిద్దరూ కూడా రహస్య సమావేశం జరుగుతున్న విషయం ఇజ్రాయెల్కు సంబంధించిన గూఢాచార విభాగం గుర్తించి ఈ ప్రాంతాన్ని ఉపగ్రహ చిత్రాల ఆధారంగా ఖచ్చితంగా లక్ష్యంగా చేసుకుని దాడులంటూ కూడా నిర్వహించినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే దాడికి ముందు ఖమేనీ, అదేవిధంగా శంకానీ మరియు సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి తో భద్రతా ఒక సీక్రెట్ ప్లేస్ లో సమావేశమైనట్లుగా కూడా ఇరాన్ వర్గాలు కూడా చెప్తున్నాయి. అయితే లారిజానీ మాత్రం ఈ దాడి నుంచి ప్రాణాలతోటి కూడా బయటపడ్డారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ దాడిలో చనిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఇరాన్ ప్రజలు అంతర్జాతీయ దౌర్జన్యాలకు మర్చిపోలేని సమాధానం కూడా చెప్తారని చెప్పేసి లారిజానీ తర్వాత ఒక స్టేట్మెంట్ అనేది కూడా ఇస్తూ ఆయన ఇజ్రాయెల్ అమెరికాలను కూడా హెచ్చరించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఇరాన్ ప్రభుత్వ మీడియా ఆదివారం తెల్లవారుజామున ఖమేనీ మరణాన్ని ధృవీకరించడం కూడా జరిగింది. ఆయనతో పాటుగా ఆయన కుమార్తె, అల్లుడుకు, మనవరాలు కూడా మరణించినట్లుగా కూడా వాళ్ళు ప్రకటించడం కూడా జరిగింది. అంటే ఎప్పుడైతే ఖమేనీ చనిపోయాడో వెంటనే ఇరాన్ ప్రతీకార దాడులంటూ కూడా ప్రారంభించింది. సో మొత్తం మీద కూడా ఇరాన్ ఇజ్రాయెల్తో పాటుగా ఖతార్, బహ్రెయిన్, అదేవిధంగా యుఏఈ, జోర్డాన్, కువైట్ల పైన డ్రోన్లు, క్షిపణులతోటి కూడా వెచ్చుకుపడినట్లుగా కూడా ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించడం కూడా జరిగింది. సో ఇరాన్ ముఖ్యంగా ఇరాన్కు సంబంధించిన రెవల్యూషనరీ గార్డ్స్ అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ ఈ ఖమేనీ హంతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం, చరిత్రలోనే అత్యంత భీకరమైన దాడి చేస్తామని చెప్పేసి ఒక ప్రకటన అనేది కూడా చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్ సమయం ప్రకారం అర్ధరాత్రి తర్వాత ఈ దాడికి ఆదేశాలేంటి కూడా ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. సో మొత్తం మీద కూడా జెనీవాలో ఒమన్ దేశం యొక్క మధ్యవర్తిత్వంలో జరిగిన చర్చలేంటి కూడా ఎలాంటి ఫలితం లేకుండా ముగియడంతో ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడికి ఆదేశించినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ ఖమేనీ ఇస్లామిక్ విప్లవ స్థాపకుడు రుహావుల్లా ఖమేనీ తర్వాత 1989లో ఇరాన్కు సంబంధించిన సుప్రీం లీడర్గా బాధ్యతలేంటి కూడా చేపట్టారు. ఆ తర్వాత పశ్చిమ దేశాల ప్రభావానికి వ్యతిరేకంగా కఠిన వైఖరిని ఆయన అవలంబించడంతో ఆయనను పశ్చిమ దేశాలన్నీ కూడా లక్ష్యంగా చేసుకున్నట్లుగా
కూడా తెలుస్తోంది. సో మొత్తం మీద కూడా ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకటించిన ప్రకారం ఈ మరణాన్ని రక్షకుడి షహాదత్ గా ఆ దేశం మొత్తం కూడా చిత్రీకరించడం కూడా జరుగుతోంది. అంటే దేశ సార్వభౌమత్వం కోసం తుది త్యాగం చేశారని చెప్పేసి ఖమేనీని కీర్తిస్తూ వాళ్ళు ఒక ప్రచారం అనేది కూడా నిర్వహిస్తున్నారు. సో మొత్తం మీద కూడా గతంలో ఇరాన్ లో ద్రవ్యోల్బణం అనేది కూడా పెరిగిన కారణంగా పెద్ద ఎత్తున నిరసనలు కూడా జరిగాయి. ఆ సందర్భంగా ఇరాన్ ప్రభుత్వం వాటిని కఠినంగా అణచివేసేందుకు 1,00,000 మందిని పైగా హతమార్చినట్లుగా కూడా అంతర్జాతీయ మీడియాలో ఆరోపణలు కూడా వచ్చాయి. సో మొత్తం మీద కూడా ఈ ఖమేనీ మరణం అనేది మధ్యప్రాచ్య ఆసియాలో రాజకీయాలను పూర్తిగా మార్చే పరిణామంగా కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సో దాంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు కూడా మరింత పెరుగుతాయని చెప్పేసి కూడా పెరిగే సూచనలు ఉన్నాయని చెప్పేసి కూడా కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద కూడా నిన్న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఇరాన్ కు సంబంధించిన దాడికి సంబంధించి చర్చ అనేది కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ అమెరికా, ఇజ్రాయెల్ అదేవిధంగా ఇరాన్ దేశాల మధ్య తీవ్ర వాగ్వాదవాదాలు ఆరోపణలు కూడా జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. సో మొత్తం మీద కూడా మధ్య ఆసియా మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న దాడుల నేపథ్యంలో శనివారం రాత్రి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమైంది. ఈ సమావేశంలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ప్రతినిధుల మధ్య తీవ్ర వాగ్వాదం అనేది కూడా జరిగినట్లుగా అంతర్జాతీయ మీడియా కథనాలన్నిటి కూడా వెల్లడిస్తున్నాయి. అయితే అమెరికా చేసిన ఆరోపణలు ఏంటంటే అమెరికా తరఫున ఐక్యరాజ్యసమితి రాయబారి మైక్ వాల్జల్ ఇరాన్ పైన తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. ఇరాన్ అంతులేని రక్తపాతం, హత్యలను కొనసాగిస్తోందని చెప్పేసి ఆయన ఆరోపించారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను హత్య చేయడానికి ఇరాన్ ప్రయత్నాలేంటి కూడా చేసింది. అందుకు ప్రతిగానే తమ దాడులేంటి కూడా చేయాల్సి వచ్చిందని చెప్పేసి భద్రతా మండలిలో జరిగిన సమావేశంలో అమెరికా ప్రతినిధి వ్యాఖ్యానించడం కూడా జరిగింది. అయితే ప్రపంచ భద్రతను దృష్టిలో పెట్టుకుని ఇరాన్ అణ్వాయుధాలను సమకూర్చకుండా ఉండేందుకే తమ దాడులన్నింటి కూడా చేసినట్లుగా కూడా అమెరికా దీన్ని సమర్థించుకుంటుంది. సో మొత్తం మీద కూడా అమెరికా తీసుకున్న చర్యలేంటి కూడా చట్టబద్ధమైనవే అని చెప్పేసి అమెరికా ప్రతినిధి ఐక్యరాజ్య సమితి వేదికగా వ్యాఖ్యలేంటి కూడా చేశారు. ఇక ఇజ్రాయెల్ యొక్క వర్షన్ చేసినట్లయితే ఇజ్రాయెల్ రాయబారి డానీ డానన్ మాట్లాడుతూ ఇరాన్ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. ఇరాన్ యొక్క మద్దతుతోటి హమాస్ ఇలాంటి ఉగ్రవాద సంస్థలాంటి కూడా తమ దేశంలో దారుణాలకు కూడా పాల్పడుతున్నాయి. అదేవిధంగా అణ్వాయుధాలు, బాలిస్టిక్ క్షిపణులతోటి ఉన్న ఏ రాడికల్ ప్రభుత్వం కూడా ప్రపంచాన్ని బెదిరించలేదు. అందుకే ముందస్తుగా తమ దాడులు చేశామని చెప్పేసి కూడా ఇజ్రాయెల్ సమర్థించుకుంటున్న పరిస్థితి అనేది కూడా ఉంది. సో మొత్తం మీద కూడా ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్, అమెరికా యొక్క ఆరోపణలను కూడా కొట్టిపారేస్తూ మొత్తం మీద కూడా ఆమిర్ సయీద్ ఇల్వానీ అమెరికా, ఇజ్రాయెల్ యొక్క ఎయిర్ దాడులు ఏవైతే ఉన్నాయంటే క్షిపణి దాడులు ఏవైతే ఉన్నాయో వాటిని యుద్ధ నేరంగా అభివర్ణించడం కూడా జరిగింది. సో వందలాది మంది నిరపరాధులైన ఇరానియన్లను వాళ్ళు హతమార్చారని చెప్పేసి కూడా ఇరాన్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఆరోపిస్తోంది. సో అమెరికా ఇటీవల చేసిన యుద్ధోన్మాద వ్యాఖ్యలను భద్రతా మండలి కూడా పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా ఇరాన్ తన యొక్క ఆవేదనను కూడా వ్యక్తం చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మొత్తం మీద కూడా ఇటు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాకు సంబంధించిన ప్రతినిధుల మధ్య తీవ్ర వాగ్వాదం అనేది కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా అయితే ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యదర్శి ఆంటోనీ గురెసియో ఈ ఉద్రిక్తతలంటి కూడా పెరగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి 3 దేశాలను కూడా ఆదేశించారు. లేదంటే ఇది పెద్ద స్థాయి యుద్ధానికి దారితీస్తుంది. దీనివల్ల పౌరులు, ప్రాంతీయ సమతుల్యత అనేది కూడా దెబ్బతింటుంది. ఒకవేళ రష్యా, చైనా గనక యుద్ధంలో గనక వచ్చి చేరితే 3వ ప్రపంచ యుద్ధంగా ఇది మారే అవకాశం ఉంది. కాబట్టి అన్ని దేశాలు కూడా సంయమనం పాటించి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పేసి కూడా సూచిస్తున్నాయి. కానీ ఖమేనీ మరణం తర్వాత ఈ ఉద్రిక్తతలన్నింటి కూడా మరింతగా పెరిగే సూచనలు కూడా కనపడుతున్నాయి. అమెరికా దాని మిత్ర దేశాలపై ఇరాన్ దాడుల యొక్క తీవ్రతను కూడా పెంచడంతో ఇటు దుబాయ్, అదేవిధంగా బహ్రెయిన్, అదేవిధంగా దోహా లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాడులు కూడా జరుగుతున్నట్లుగా సమాచారం కూడా అందుతోంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్. బులెటిన్లో షార్ట్ బ్రేక్.